దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము డిసెంబర్ నెల 13వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి చదువుకుందాము. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలోని 2వ అధ్యాయము 12వ వచనము. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్యము దేవుని మహిమపరుచుకునేందుకు తగినట్లుగా మనుషులు నడుచుకోవాలి అన్న ఆజ్ఞను పౌలు గారు తెస్సలోనికైల సంఘానికి వ్రాసిన గొప్ప అమూల్యమైనటువంటి ఈ యొక్క సలహాను, ఈ ఆజ్ఞను మనము ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. ఎలాగంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పిలిచిన వారందరూ ఆయన రాజ్యములోను ఆయన మహిమలోను పాలు పంచుకుంటారని పౌలు గారు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు పౌలు గారు? ఏమని? ఆయన ఆజ్ఞలను పాటిస్తున్న వారందరూ దేవుడు పిలిచిన వారందరూ అంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తున్న వారే లెక్క. ఆ పిలిచిన వారందరూ, పిలువబడిన వారందరూ ఆయన రాజ్యములోను ఆయన మహిమలోను పాలు పంచుకుంటారని పౌలు గారు చెబుతున్నారు. ఇది ఆయన చెప్తున్న మాట. ఇప్పుడు షడ్రకు, మేషాకు, అబేద్నెగో అనువారు నెబుకద్నెజరు కోపానికి అగ్నిగుండంలో పడవేసినను కనీసం ధరించుకున్నటువంటి బట్టల దారం కూడా ఏమీ మంట తగల్ల, కాలిపోల. ఆ అగ్నికి ఆహుతవుతారనుకున్నారు. కాదు, వారు ఎలాగా మనుషులున్నారో అలాగే బయటికి వచ్చినప్పుడు అది చూసిన రాజైన నెబుకద్నెజరు ఆశ్చర్యపడి, ఈ ముగ్గురు యవనస్తుల దేవుడు ఎంతో గొప్పవాడు, ఈ విధంగా రక్షించగల ఏ దేవుడునూ లేడు, వీరు ఆశ్రయించిన దేవుడైన యెహోవాయే సమర్థత గలవాడని అన్యుడైన నెబుకద్నెజరు పలికినట్లు దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 28లో మనం చూస్తున్నాము. షడ్రకు, మేషాకు, అబేద్నెగోలకు పడిన శిక్ష అది ఏమాత్రము వారిని తాకలేదు. వారిని ఏమాత్రము ఆ శిక్ష తగలకపోయినను గొప్ప విషయం ఏంటంటే, అన్యుడైనటువంటి రాజు మారిపోయాడు. మనసంతా వికలమైపోయింది. అరెరెరెరే, ఇది ఏమిటి, ఇంత అగ్నిలో వీళ్ళని పడేస్తే అసలు కనీసము ఏమి లేకుండా బయట నుండి ఎలాగ మనము అందులోకి తోసేమో అలాగే ఉన్నారు. కనుక వీరు ప్రార్థించుకొనుచున్నటువంటి దేవుడు యెహోవాయే సమర్థత గలవాడు అని
అన్యుడైనటువంటి నెబుకద్నెజరు మాట్లాడుతున్నాడు, పలుకుతున్నాడు, ప్రకటిస్తున్నాడు కూడాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు యవనస్తుల వలన దేవుని రాజ్యమునకును దేవునికి మహిమ కలుగుచున్నట్లు మనము ఇప్పుడు చూస్తున్నాం. ఇందులో ఈ వాక్యములో మనము దేవుని ఘనపరచాలి. ఆ విధంగా ఘనపరచుకుంటే ఆత్మీయంగా మనం గుడ్డివారముగా ఉంటాము. కళ్ళుండి కూడా కనపడదు. అదే ఆత్మీయత శక్తి లోపించకూడదు. ఆత్మీయంగా మనము బలవంతులం అవ్వాలి. కానీ అలాగా ఘనపరచటం అనేది లేనప్పుడు ఆత్మీయంగా గుడ్డివాళ్ళమైపోయి ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము ప్రార్థనలు, నిత్యము పరిశుద్ధ గ్రంథ పఠనము చేయుచు దేవుని కట్టడలను ఆజ్ఞలను పాటిస్తూ ఆచరించుచు ప్రేమ కలిగి ఇండుటే దేవుని మహిమపరచుట. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనను ఆరాధించుటలో తప్పిపోకూడదు. ఆయన సన్నిధిలో దేవునికి మొరపెట్టుకుంటూ నిత్య ప్రార్థనలతో పరలోకాసీనుడైనటువంటి, పరలోకములోని సింహాసనం మీద ఆసీనుడైనటువంటి యెహోవా దేవునికి ఘనముగా మనము స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు మనము దేవుని మహిమపరుచుకుంటాము. మహిమపరుచుకునేలా మన యొక్క ప్రవర్తన ఉండాలి. మహిమపరుచుకునేలా మన ఆలోచనలు ఉండాలి. మహిమపరుచుకునేలా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన సన్నిధికి మొరపెట్టాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు దేవుని కాపుదల ఎలాగ కలిగిందో అలాంటి కాపుదల మనందరికీ కూడా కలగాలని మనము నిత్యము పరిశుద్ధ హృదయముతో దేవుని ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, కీర్తించుచు దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డ తండ్రి నిన్ను స్తుతించుకుంటూ, నిన్ను కీర్తించుకుంటూ, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే విధంగా ఉండేలా ప్రతి బిడ్డకు తండ్రి నీ ఆశీర్వాదం అనుగ్రహించమని వేడుకొనుచుంటున్నాము ప్రభువా. నాయన, నిత్యము తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు, నిన్ను విశ్వసించి నీ సహవాసములో మేము పాలిభాగస్థులముగా ఉండులాగన మమ్మలను ఆశీర్వదించమని నిన్ను వేడుకుంటూ నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.